అందరికీ నమస్కారం. బీవీపీ మేలుకోండి ఛానల్ ద్వారా ఈరోజు కార్యక్రమం వచ్చేసి భూమి విలువ కబ్జాలు జరుగుతున్నాయి, జాగ్రత్త. ఈ 1990 లోపల భూములు ఉన్నటువంటి అప్పుడు భూమికి విలువ తక్కువ ఉన్నింది, చాలా తక్కువ ఉండేది. అప్పట్లో వాళ్ళు భూములు వాళ్ళ పెద్దలు కానీ పూర్వీకులు భూములు కానీ వాళ్ళు శక్తి సామర్థ్యాల మేరకు కొనుక్కొని పెట్టుకున్నటువంటి భూములు 2005 నుంచి రెక్కలు వచ్చినాయి కొంత. ఎందుకు? అప్పుడున్నటువంటి 2005లో ఉన్నటువంటి ప్రభుత్వము చుట్టూ రింగ్ రోడ్లు వేయడము ఇవన్నీ జరగడంతో భూములకు వినలేని విలువ వచ్చింది. విలువ వస్తానే ఏం చేశారు? భూ కబ్జాలకు తయారైనారు. ఆఖరికి లేఅవుట్లు వేసినా కూడా లేఅవుట్లు మార్చి 2-3 చేతులు మారడము, ఇంకొకటి వాళ్ళకు డాక్యుమెంట్ ఉన్నా కూడా దౌర్జన్యాలు చేయడము, అంగబలము ఆర్థిక బలము అన్ని బలాలు ఉన్నాయని చేయడము, వాళ్ళు వాళ్ళ బలానికి వాళ్ళ అంగబలానికి తట్టుకోలేక ఒకవేళ వాళ్ళు ఏదో మంచి మనసుండి నువ్వు ఆ రోజు ఎంత కొన్నావు, ఎకరము 30,000 కొన్నావు కదా, 40,000 కొన్నావు కదా, ఇప్పుడు ఎంత వస్తానే 40 లక్షలు, లేదు ఏదో 5 లక్షలు తీసుకో, 10 లక్షలు తీసుకుని వెళ్ళిపో అనేసి వాళ్ళను దౌర్జన్యంగా కానీ తీసుకుంటారు. ఒకవేళ తిరగమల్లారనుకో కోర్టుకు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తారు. అంతవరకే. బయటకు వస్తే వాళ్ళకి రక్షణ ఏముంటుంది? ఎవరు ఉండరు కదా. అది ఆలోచించుకొని తన భార్య పిల్లలు కానీ కుటుంబం కానీ చూసుకొని ఇది ఎందుకని ఆలోచనలో పడతారు. కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే అప్పుడే తెగుతుందా? తెగదు కదా, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ ఎందుకులే ఇచ్చిన కాడికని తీసుకుంటారు. అంటే కొన్ని సంవత్సరాలు తరతరాలుగా ఉన్నటువంటి ఆస్తిని కాపాడుకొని వచ్చి ఆఖరిన ఈ అంగబలము ఆర్థిక బలము అన్ని విధాలుగా ఉన్నటువంటి వ్యక్తుల చేతిలోకి, అంటే దుష్ట శక్తులు, ఈ సమాజానికి దుష్ట శక్తులు వీళ్ళను ఏ విధంగా చట్టము రీత్యా వీళ్ళు అనే కాకుండా ప్రభుత్వం కూడా వాళ్ళ మీద కొద్దిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఉక్కుపాదం మోపాలి. ఎవరైనా అయితే ఏనేమి నువ్వు చేసింది తప్పు కాబట్టి శిక్షింపబడాలి. వాళ్ళు శిక్షింపబడాలంటే ఏంది? కోర్టుకు పోయినావు డిలే అవుతుంది, 10 ఏళ్ళు పడుతుంది, స్టేషన్ పోతే డిలే అవుతుంది. అటువంటి వ్యక్తులను అప్పుడే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఒరిజినలా, ఇప్పుడు సృష్టించుకున్నోడి ఒరిజినలా, లేదా ఎవరి ఒరిజినల్ పాతోని ఒరిజినల్ అని అతనికి అక్కడనే పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి. వెళ్ళినప్పుడే ప్రజలలో మంచి పేరు వస్తుంది, మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు చెప్పుకోలేకున్నారు. సమాజంలో ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు మా బాధలు తీరుస్తారు? ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, కోల్పోయినారు కూడా. చాలా మంది కోల్పోయి ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? మేమే బలవంతులు అనుకుంటున్నారు. కానీ ఒకటి ఉదాహరణ